స్టూడెంట్స్, వెల్కమ్ టు అరవింద్ అకాడమీ. దిస్ ఇస్ డాక్టర్ అరవింద్. మనము ఈ ఇండియన్ ఎకనామిక్ సర్వే 2020 అండ్ 2021ని కంటిన్యూ చేద్దామండి. సో దిస్ ఇస్ పార్ట్ 6 ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ సర్వే సిరీస్, పార్ట్ 6. So we are continuing this economic survey series, right? Now coming to group 2 offline coaching, the offline batches Gurujada Venkata Apparao Road, Vijayanagaramlo start ayyandi at Arvind Academy. Those who want to join, they can join. With respect to online batches, online classes 25th of this month nunchi start avutayandi. So from 25th I will be uploading the online content of this with respect to the economics of group 2. So both English medium as well as Telugu medium. Now coming to this is part 6 of the Indian Economic Survey series. ఇది మీరు పార్ట్ 6 అంటే ఎకనామిక్ సర్వేలో పార్ట్ 6 అనుకొని దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎకనామిక్ సర్వేని నేను మన కన్వీనియన్స్ కోసం ప్రాపర్గా అండర్స్టాండ్ అవ్వడం కోసం డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేశానండి. ఆల్రెడీ 5 పార్ట్స్ ఆన్ టెలిగ్రామ్ ఛానల్ యాజ్ వెల్ యాజ్ ఆన్ అరవింద్ అకాడమీ వెబ్సైట్, అరవింద్ అకాడమీ వెబ్సైట్లో, అరవింద్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో యాజ్ వెల్ యాజ్ యూట్యూబ్లో అవైలబుల్లో ఉన్నాయండి. సో ప్లీజ్ వాచ్ ద వీడియో. నౌ బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో, నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే నేను ఈ వీడియోకి లింక్లో పీడిఎఫ్ అటాచ్ చేశానండి, బోత్ ఫర్ ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ యాజ్ తెలుగు మీడియం. సో ఈ వీడియో చూసే ముందు ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని దగ్గర పెట్టుకొని చూడండి, సో దట్ ఇట్ ఈజ్ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. Now coming to the first slide of this video, first మనము with respect to the contraction in the Indian economy since independence చూద్దామండి. COVID-19 వచ్చిన తర్వాత ఇండియన్ జీడిపిలో మనం కాంట్రాక్షన్ చూసాము. సో కోవిడ్ కంటే ముందు సిన్స్ ఇండిపెండెన్స్ నుంచి ఇట్లాంటి కాంట్రాక్షన్స్ ఎప్పుడైనా వచ్చాయా అవి కూడా చూద్దాం. సో COVID-19 కాంట్రాక్షన్ని మనం కలుపుకున్నట్టయితే అది 5th కాంట్రాక్షన్ అండి. అంటే దీనికంటే ముందు 4 సార్లు మనం కాంట్రాక్షన్ని చూసాము. సో ఎప్పుడెప్పుడు చూసాము, వాటికి రీజన్స్ ఏంటి, ఇంతకుముందు జరిగిన కాంట్రాక్షన్కి గల కారణాల్లో ఏది మేజర్ రోల్ ప్లే చేసింది, ఇప్పుడు ఏది మేజర్ రోల్ ప్లే చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దోస్ హు ఆర్ అపియరింగ్ ఫర్ గ్రూప్ 2 యాజ్ వెల్ యాజ్ 3 and 4, ఎస్పెషల్లీ గ్రూప్ 1 ఇంటర్వ్యూ వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నౌ కమింగ్ టు దిస్, ఫస్ట్ కాంట్రాక్షన్ ఎప్పుడు జరిగిందండి, 1957-58లో. సో స్వతంత్రం వచ్చిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థలో తరుగుదల మొట్టమొదటిసారి మనం 1957-58లో చూసామండి. ఇక్కడ ఈ కాంట్రాక్షన్కి గల కారణం బిఓపి క్రైసిస్, అంటే విదేశీ చెల్లింపుల శేషంలో సంక్షోభం. రెండవది 1965-66లో చూసాము. ఇక్కడ మన మేజర్ రీజన్స్ ఏంటి, మొదటిది యుద్ధం, వార్, అండ్ రెండవది డ్రాట్, కరువు. మరి థర్డ్ ఎప్పుడు జరిగిందండి, 1971-72లో. అప్పుడు ప్రధాన కారణాలు ఏంటి, ఇక్కడ కూడా వార్ ఆర్ యుద్ధం, అండ్ రెండో ప్రధాన కారణం డ్రాట్ ఆర్ కరువు. నా ఫోర్త్ టైం 1979-80లో వచ్చిందండి. ఇక్కడ ప్రధాన కారణం డ్రాట్ ఆర్ కరువు. ఇంకో రెండో ప్రధాన కారణం పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, రాజకీయ అస్థిరత్వం. ఇక్కడ ఈ ఫస్ట్ 4 కాంట్రాక్షన్స్లో మనం చూసినట్టయితే ఒక కామన్ ఫ్యాక్టర్ లేదా సర్వసాధారణమైన అంశం ఏంటి అంటే అగ్రికల్చర్ అవుట్పుట్ ఫాల్ అవ్వటం, అంటే వ్యవసాయ ఉత్పత్తులు పడిపోవటం. మరి 5వ దానికి ప్రధాన కారణం మనకు తెలిసిందే, COVID-19 వల్ల మనకు క్రైసిస్ వచ్చిందని, అంటే శతాబ్దానికి ఒక్కసారి వచ్చే సంక్షోభం ఇది. మరి ఇక్కడ అగ్రికల్చర్ సంగతి ఏంటండి, ఇక్కడ మాత్రం COVID-19 క్రైసిస్ కాలంలో అగ్రికల్చర్ సెక్టార్ ఎమర్జ్డ్ యాజ్ అ సిల్వర్ లైనింగ్, అంటే వ్యవసాయ రంగం మంచి పనితీరును కనబరిచింది. దీనికి ప్రధాన కారణం అబండెంట్ మాన్సూన్, అంటే కరోనా లేదా COVID-19 వల్ల వ్యవసాయ రంగం మీద ఎటువంటి ప్రభావం లేదు. సో మొదటి 4 కాంట్రాక్షన్స్లో ఏ కారణాలు, 5వ వాటికి వచ్చేసరికి ఏంటి ఆ కారణం, ఏ కారణాలు అంటే 5వసారి కరోనా టైంలో లేదా COVID-19 టైంలో జీడిపి కాంట్రాక్షన్లో ప్రధానమైన రీజన్స్ ఏంటండి, ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కాంట్రాక్షన్ జరగటం,
రెండోది సర్వీస్ సెక్టార్ కాంట్రాక్షన్ జరగటం. ఈ మొదటి నాలుగిట్లో కామన్ ఫ్యాక్టర్ అగ్రికల్చర్ సెక్టార్, వ్యవసాయ రంగం లేదా వ్యవసాయ ఉత్పత్తులు పడిపోవటం. కానీ ఈ ఐదోసారిలో వ్యవసాయ రంగం బాగా పనితీరును కనబరిచింది. Now, what are the factors that contributed to contraction? ఏ కారణాలు? Now, reduction in private or household consumption. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందండి, మన ఎకానమీ, మన ఆర్థిక వ్యవస్థ కన్జంప్షన్ డ్రివెన్, అంటే వినియోగం ఆధారితమైనది. ఇక్కడ 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కన్జంప్షన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి ప్రైవేట్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్, రెండోది గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్, మూడోది ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ ప్రధానంగా జీడిపిలో కాంట్రాక్షన్ రావడానికి గల కారణం ఏంటంటే ఈ హౌస్ హోల్డ్ కన్జంప్షన్స్ లేదా ప్రైవేట్ కన్జంప్షన్ అనేది బాగా పడిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ లేదా గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ చాలా కిందికి వచ్చేసింది. అందుకనే జీడిపిలో కాంట్రాక్షన్ మనం చూసాము. ఇది ఎంత లోయెస్ట్ కంటే 2000 ఇయర్లో జరిగిన తర్వాత మళ్ళీ అంత లోయెస్ట్ ఇప్పుడు చూస్తున్నాము. ఎంత అంటే అది 26.7%. సో వస్తువుల మూలధన కల్పన లేదా స్థూల పెట్టుబడులు జీడిపి తరుగుదలలో ఎక్కువ ప్రభావాన్ని చూపించాయి. 26.7%. 2000 సంవత్సరం తర్వాత ఇదే అతి తక్కువ. మరి జీడిపిని ఇంకా బాగా తక్కువకుండా లేదా జీడిపిని కాస్తైనా మెరుగు పొజిషన్లో ఉండేటందుకు కంట్రిబ్యూట్ చేసిన ఫ్యాక్టర్స్ ఏంటేంటి? ఒకటి గవర్నమెంట్ కన్జంప్షన్ లేదా ప్రభుత్వ వినియోగము, ఇంకొకటి నెట్ ఎక్స్పోర్ట్స్ అంటే నికర ఎగుమతులు, అంటే మన ఎక్స్పోర్ట్స్ గ్రేటర్ దాన్ ఇంపోర్ట్స్. సో ఓవరాల్గా నెట్ చూసుకున్నట్టయితే మనం ఎక్స్పోర్ట్ లేదా ఎగుమతులే చేశాము. సో అకార్డింగ్ టు అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 రిలీజ్డ్ బై ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. మనము వి షేప్డ్ ఎకనామిక్ రికవరీ ఎప్పుడు చూడొచ్చు అని చెప్తున్నారండి? సెకండ్ హాఫ్ ఆఫ్ 2020 and 2021. తెలుగులో ఎన్ఎస్ఓ వారి 2020-21 ఆర్థిక సంవత్సరం ముందస్తు అంచనాల ప్రకారం ఆర్థిక వ్యవస్థ వి షేప్డ్ లేదా వి ఆకారపు రికవరీ 2020-21 రెండవ అర్ధ శతాబ్దం నుండి ప్రదర్శించవచ్చు అని చెప్తున్నారండి. వెరీ ఇంపార్టెంట్. నా ఒకసారి ఇండియన్ ఎకానమీలో సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ కోవిడ్ కంటే ఒక ముందు సంవత్సరం, ఆ కోవిడ్ సంవత్సరంలో ఎలా ఉందో చూద్దామండి. ఫస్ట్ అగ్రికల్చర్ సెక్టార్, వ్యవసాయ రంగం. ఓన్లీ అగ్రికల్చర్ పాజిటివ్ గ్రోత్ చూపించింది 2020-21లో. ఎంతండి? 3.4% చూపించింది పాజిటివ్ గ్రోత్ రేట్. మరి అగ్రికల్చర్ ఓవరాల్ జీడిపిలో షేర్ ఎట్లా ఉంది అంటే 1920లో 17.8% ఉంటే 2021లో 19.9%కి పెరిగింది. సో అగ్రికల్చర్ షేర్ ఓవరాల్ జీడిపిలో కరోనా టైంలో, ఆ కరోనా వచ్చిన సంవత్సరంలో ఇంక్రీజ్ అయ్యింది కానీ తగ్గలేదు. కానీ ఇండస్ట్రీ కానీ సర్వీసెస్ కానీ చూసుకున్నట్టయితే తగ్గిపోయాయి. సో ఇక్కడ చూడండి, దిస్ ఇండికేట్స్ దట్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఫర్ రబీ హార్వెస్టింగ్ అండ్ ఖరీఫ్ సోయింగ్ ఆర్ లార్జ్లీ అన్ఎఫెక్టెడ్. సో కోవిడ్ వల్ల రబీ సీజన్లో కానీ ఖరీఫ్ సీజన్లో కానీ వ్యవసాయ కార్యకలాపాలపై ఏ విధమైన ప్రభావం చూపకపోగా దాని యొక్క ప్రదర్శన, అగ్రికల్చర్ వ్యవస్థ యొక్క ప్రదర్శన ఇంకా బాగుంది. నా ఇక్కడ చూడండి, సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ టు ఓవరాల్ జీడిపి గ్రోత్ రేట్. సో ఈ ఫస్ట్ ఫిగర్ గ్రోత్ రేట్ గురించి మాట్లాడుతుందండి. సెకండ్ ఫిగర్ ఓవరాల్ షేర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీడిపిలో చూసుకున్నట్టయితే పర్టికులర్ గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్. ఇందాక స్లైడ్లో మనం చెప్పినాం ఆ డిఫరెంట్ కాంపోనెంట్స్ జీడిపిలో ఎంత షేర్ ఉందో మాట్లాడుతుందండి. సో ఫస్ట్ ఫిగర్ గ్రోత్ రేట్ గురించి మాట్లాడితే, సెకండ్ ఫిగర్ జీడిపిలో ఒక్కొక్క కాంపోనెంట్ ఎంత పర్సంటేజ్లో ఉందో చెప్తుంది. ఇక్కడ చూడండి 2014-15 నుంచి 2020-21కి వచ్చేసరికి ఈ గ్రీన్ ఆర్ లైట్ గ్రే బాక్స్ ఏంటండి? గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఇన్వెస్ట్మెంట్స్.
చాలా ఎక్కువ పడిపోయాయి. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఇది మాత్రమే పాజిటివ్ టెరిటరీలో ఉంది. దాని తర్వాత ఇంకా పాజిటివ్ టెరిటరీలో ఉంది నెట్ ఎక్స్పోర్ట్స్. ఈ ప్రైవేట్ పిఎఫ్సిఈ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే హౌస్ హోల్డ్స్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గిపోయింది. సో అన్ని నెగిటివ్ టెరిటరీలోకి వచ్చేసాయి ఇవి రెండు. నా ఓవరాల్ షేర్ ఇన్ జీడిపి చూసుకున్నట్టయితే గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ 27%, ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ 59%, గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ 14%. సో షేర్ ఆఫ్ జీడిపిలో ఈ ప్రైవేట్ హౌస్ హోల్డ్స్ వల్ల జీడిపికి వచ్చే కాంట్రిబ్యూషనే ఎక్కువ. అందుకనే మనం ఏమంటాం, కన్జంప్షన్ డ్రివెన్ లేదా వినియోగం ఆధారిత మీద డిపెండ్ అయిన జీడిపి మన ఇండియన్ ఎకానమీ, మన భారత ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు చూడండి సెక్టోరల్ కాంట్రిబ్యూషన్, ఓవరాల్ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్లో చూసుకున్నట్టయితే మనం ఈ జీరో దగ్గర ఒక లైన్ డ్రా చేసుకున్నట్టయితే కేవలం ఒక అగ్రికల్చర్ సెక్టార్ మాత్రమే పాజిటివ్ టెరిటరీలో ఉంటుందండి. సో ఇండస్ట్రీ కానీ సర్వీసెస్ కానీ, ఇండస్ట్రీ సర్వీసెస్లో ఏది ఎక్కువ పడిపోయిందంటే ఇంకా సర్వీసెసే ఎక్కువ పడిపోయింది. నెక్స్ట్ ఈ షేర్ ఇన్ కాంపోనెంట్స్ చూసుకున్నట్టయితే మనకు తెలిసిందే అగ్రికల్చర్ సెక్టర్ చాలా తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది, దాని తర్వాత ఇండస్ట్రీ, దాని తర్వాత సర్వీసెస్. సో వెరీ ఇంపార్టెంట్. నౌ డిఫరెంట్ సెక్టార్స్ యొక్క జీడిపి కాంట్రిబ్యూషన్, ఆ పర్టికులర్ సెక్టార్ ఎంతమంది పీపుల్ని ఎంప్లాయ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్ సెక్టార్ జీడిపికి 54% కాంట్రిబ్యూట్ చేస్తుంటే ఎంప్లాయ్మెంట్ ఎంతండి 30%. సో ఇది సర్వీసెస్ సెక్టార్. దాని తర్వాత ఇండస్ట్రీ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది 26%, వాళ్ళు ఇచ్చే ఎంప్లాయ్మెంట్ 25%. నెక్స్ట్ అగ్రికల్చర్ 20% కాంట్రిబ్యూట్ చేస్తుంది, కానీ 45% ఆఫ్ ద పీపుల్ అగ్రికల్చర్ సెక్టార్లోనే ఉన్నారు. నెక్స్ట్ షేర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఆర్గనైజ్డ్ యాజ్ వెల్ యాజ్ బోత్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అండ్ వాల్యూ యాడెడ్ ఇన్ ఇండియా. 1983 నుంచి 2017 వరకు చూసుకున్నట్టయితే ఎంప్లాయ్మెంట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్లైట్ ఇంక్రీజ్ చూపించిందండి, కానీ వాల్యూ అడిషన్ షేర్ తగ్గిపోయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, ఇక్కడ మనం ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అండి. ఈ ఎక్స్ప్లెనేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దోస్ హు ఆర్ అపియరింగ్ ఫర్ గ్రూప్ 1 ఆర్ ఇంటర్వ్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కడ ఫోకస్ చేయాలి, జీడిపి గ్రోత్ రేట్ లేదా ఎకనామిక్ గ్రోత్ రేట్ మీద ఫోకస్ చేయాలా, లేదా ఇన్ఈక్వాలిటీ అసమానతలు తగ్గించడం మీద ఫోకస్ చేయాలా, అంటే ఆర్థిక అభివృద్ధి మీద ఫోకస్ చేయాలా లేదా అసమానతలు తొలగించడం మీద ఫోకస్ చేయాలా. సో ఇవి రెండింటి మధ్యలో ఒక సంఘర్షణ, ఒక సందిగ్ధత. ఈ కాన్ఫ్లిక్ట్ని ఎలా రిజాల్వ్ చేయాలి. సో ఎకనామిక్ సర్వే గవర్నమెంట్ తీసుకున్న ఒక డెసిషన్, మేము ఆర్థిక అభివృద్ధి అసమానతల మీద ఫోకస్ చేయడం లేదు, ఆర్థిక అభివృద్ధి మీదనే ఫోకస్ చేస్తున్నామని గవర్నమెంట్ యొక్క వాదనను ఎకనామిక్ సర్వే ద్వారా ముందు పెడుతుంది అండి. అంటే గవర్నమెంట్ ఎక్కడ ఫోకస్ చేస్తుంది, బేసిక్గా ఆర్థిక అభివృద్ధి. మరి ఆర్థిక అభివృద్ధి మీద ఫోకస్ చేసినప్పుడు అసమానతలు పెరుగుతాయి కదా, మరి దాని పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు ఎకనామిక్ సర్వే ఈ విధంగా మనకు ఆన్సర్ చెప్తుంది అండి. సో ఇక్కడ మనకు రెండు అంశాలు, దేని మీద ఫోకస్ చేయాలి, గ్రోత్ మీద ఫోకస్ చేయాలా, ఇన్ఈక్వాలిటీ మీద ఫోకస్ చేయాలా, అభివృద్ధి మీద ఫోకస్ చేయాలా, అసమానతల మీద ఫోకస్ చేయాలా. సో రెండింటి మీద సపోజ్ ఒక దాని మీద ఫోకస్ చేస్తే ఒక పాజిటివ్ ఉంటుంది, అదే టైంలో ఒక నెగిటివ్ కూడా ఉంటుంది. సేమ్ అదేవిధంగా ఇన్ఈక్వాలిటీ లేదా అసమానతల మీద ఫోకస్ చేసినప్పుడు ఒక లాభం ఉంటుంది, అదేవిధంగా ఒక నష్టం కూడా ఉంటుంది. అదేంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎకనామిక్ గ్రోత్ లేదా ఆర్థిక అభివృద్ధిని ప్రమోట్ చేశామనుకోండి, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే వస్తువులు మరియు సేవల యొక్క ఉత్పత్తి పెరుగుతుంది. కానీ దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక నష్టం జరుగుతుంది. ఏంటి ఆ నష్టం? సరే, ఎకనామిక్ గ్రోత్ మీద ఫోకస్ చేయడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, ఇన్వెస్ట్మెంట్స్ రావడం వల్ల వస్తువుల యొక్క ఉత్పత్తి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పెరిగాయి, చాలామందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీ కొంతమంది పీపుల్ చేతిలోనే కాన్సన్ట్రేట్ అవుతుంది. అట్లా అవడం వల్ల ఏమవుతుంది అంటే పూర్ పీపుల్కి లోవర్ బెనిఫిట్స్, ఇన్ఈక్వాలిటీ అంటే అసమానతలు పెరుగుతాయని ఒక వాదన. మరి ఇంకొక సైడ్ చూద్దాం. సరే, ఎకనామిక్ గ్రోత్ మీద ఫోకస్ చేయొద్దు, ఇన్ఈక్వాలిటీని అంటే అసమానతలను తగ్గించడం మీద ఫోకస్ చేయాలి. అసమానతలను ఎలా తగ్గించగలుగుతాము? మనం రీడిస్ట్రిబ్యూటివ్ పాలసీస్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే రిచ్ పీపుల్కి, బాగా ధనికులకు ఎక్కువ ట్యాక్స్ విధించాలి, పేదవాళ్ళకు తక్కువ ట్యాక్స్ విధించాలి. కానీ ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే రిచ్ పీపుల్కి చాలా తక్కువ ఇన్సెంటివ్స్, అంటే
వాళ్లకు ఇన్వెస్ట్ చేయాలి, పెట్టుబడులు తీసుకురావాలి అనే ఆసక్తి ఉండదు. అలా చేయకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఎవరికి ఉద్యోగాలు రావు, ఆర్థిక అభివృద్ధి కిందికి వెళ్ళిపోతుంది, అంటే తగ్గిపోతుంది. మరి ఎట్లా ఈ రెండింటి మధ్యన దేని మీద ఫోకస్ చేయాలి? ఇండియాకి వచ్చేసరికి ఇంక్రీజ్ ఇన్ జీడిపి గ్రోత్ రేట్ ఈజ్ అకంపనీడ్ బై డిక్రీజ్ ఇన్ అబ్సల్యూట్ పావర్టీ బట్ ఇంక్రీజ్ ఇన్ ఇన్ఈక్వాలిటీ. సో అయితే ఇది మనం ఎక్కడ ఫోకస్ చేస్తే ఏంటి లాభం అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దామండి. మనము ఇక్కడ ఈ స్లైడ్లో ఇండియాని యూఎస్ఏని కంపారిజన్ చేస్తూ చూద్దాం. సో ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంది అంటే భారతదేశం మాత్రం ఆర్థిక అభివృద్ధి మీదనే ఫోకస్ చేయాలి, కానీ యూఎస్ఏ మాత్రం అసమానతలను తగ్గించడం, ఇన్ఈక్వాలిటీని తగ్గించడం మీద ఫోకస్ చేయాలి. ఎందుకు ఇట్లా? వాళ్ళు ఆ విధంగా ఎందుకు, మనం ఈ విధంగా ఎందుకో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ తీసుకుంటే యూఎస్ఏ యొక్క జీడిపి సైజ్ పరిమాణం ఎంత అండి? 21 ట్రిలియన్. మన సైజ్ మన జీడిపి పరిమాణం లేదా జీడిపి సైజ్ ఎంత? 2.9 ట్రిలియన్. మరి మన దగ్గర మొత్తం పేదలు ఎంతమంది ఉన్నారు? 270 మిలియన్ ఆర్ 22% ఆఫ్ ద పాపులేషన్. మరి యూఎస్ఏలో 38 మిలియన్ ఆర్ 12% ఆఫ్ ద పాపులేషన్. ఇక్కడ కూడా ఇన్ఈక్వాలిటీ అధికంగా ఉంది, ఇక్కడ కూడా ఇన్ఈక్వాలిటీ అధికంగా ఉంది. సో ఫస్ట్ ప్రశ్న, వై షుడ్ యూఎస్ఏ కాన్సన్ట్రేట్ ఆన్ రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ? ఎందుకు? భారత్ మాత్రం జీడిపి మీద ఫోకస్ చేయాలి, ఇన్ఈక్వాలిటీ మీద కాదు, అసమానతల మీద కాదు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ విషయానికి వస్తే వాళ్ళ జీడిపి సైజ్ ఆల్రెడీ చాలా పెద్దది. అంటే జీడిపి గ్రోత్ రేట్ యొక్క పొటెన్షియల్, జీడిపికి వృద్ధికి గల సామర్థ్యం ఇక్కడ చాలా తక్కువ. ఎందుకంటే అది ఆల్రెడీ చాలా పెద్దది, సాచురేషన్ లెవెల్కి వచ్చేసింది అని. నెంబర్ ఆఫ్ పూర్ పీపుల్ ఎంతమంది ఉన్నారు యూఎస్ఏలో? చాలా తక్కువ మంది ఉన్నారు. మరి ఇండియాకి వచ్చేసరికి మన జీడిపి సైజ్ చాలా స్మాల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 2.9 ట్రిలియన్, కానీ యూఎస్ఏది 21 ట్రిలియన్, అంటే ఆల్మోస్ట్ మనకంటే 10 టైమ్స్ ఎక్కువ. అంటే మన జీడిపికి పెరుగుదలకు పొటెన్షియల్ చాలా హైగా ఉంది, అంటే మనం ఇంకా పెరగవచ్చు. నెంబర్ ఆఫ్ పూర్ పీపుల్ యూఎస్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 10 టైమ్స్ ఉన్నారు, వాళ్ళకంటే మన దగ్గర 10 టైమ్స్ ఎక్కువ ఉన్నారు. 270 మిలియన్ పీపుల్ ఉన్నారు. సో ఇక్కడ ఈ స్టాటిస్టిక్స్తో మనం ఒక కంపారిజన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 పాయింట్స్ చెప్తానండి. నేనేమంటానంటే ఇండియాలో మనము జీడిపి గ్రోత్ రేటు మీదనే ఫోకస్ చేయాలి, యూఎస్ఏకి వచ్చేసరికి ఇన్ఈక్వాలిటీ మీదనే ఫోకస్ చేయాలి. ఎందుకు ఇలా? నేను జీడిపి గ్రోత్ రేట్ మీద ఫోకస్ చేయడం వల్ల ఇన్ఈక్వాలిటీ పెరిగినప్పటికీ, అంటే అసమానతలు పెరిగినప్పటికీ కూడా సోషో ఎకనామిక్ అవుట్కమ్స్ పాజిటివ్గా ఉన్నాయి. అంటే ఇన్ఈక్వాలిటీ పెరుగుతుంది, సోషో ఎకనామిక్ అవుట్కమ్స్ పాజిటివ్గా ఉన్నాయి. అంటే పీపుల్కి ఎవరెవరికైతే హెల్త్, ఎడ్యుకేషన్, ఆరోగ్యము, విద్య అందుతున్నాయో వాళ్ళ ప్రజలకు వీటిని తీసుకోగల సామర్థ్యం పెరుగుతుంది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి గ్రోత్ రేట్ మీద నేను ఫోకస్ చేస్తున్నా, ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నారు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం వల్ల ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ రావడం వల్ల వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వస్తే వాళ్ళు హెల్త్, ఎడ్యుకేషన్ తీసుకోగల సామర్థ్యం వాళ్ళకు పెరుగుతుంది. అంటే దే ఆర్ ఏబుల్ టు యాక్సెస్ టు ద హెల్త్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్. కానీ ఇది చేస్తున్నాం, కానీ ఇన్ఈక్వాలిటీ పెరుగుతుంది అంటారు. ఎస్, ఇన్ఈక్వాలిటీ పెరిగినప్పటికి కూడా ప్రజలకు ఇన్కమ్ వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ మూవింగ్ అవుట్ ఆఫ్ పావర్టీ లైన్ పెరుగుతున్నారు. సో అసమానతలు పెరిగినప్పటికి కూడా పీపుల్ పావర్టీలోకి వచ్చే సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి అసమానతల గురించి మనం వరీ కాకుండా జీడిపి గ్రోత్ రేట్ మీదనే ఫోకస్ చేయాలి. అంటే దెర్ ఈజ్ కన్వర్జెన్స్. అంటే దేనికి మధ్యలో కన్వర్జెన్స్ ఉంది? ఇన్ఈక్వాలిటీ అండ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ దేర్ ఎఫెక్ట్. అంటే ఇన్ఈక్వాలిటీ పెరిగినప్పటికి కూడా ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగడం వల్ల సోషో ఎకనామిక్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. కాబట్టి ఇండియా జీడిపి గ్రోత్ రేట్ మీదనే ఫోకస్ చేయాలి. కానీ ఇన్ కేస్ ఆఫ్ యూఎస్ఏలో మనం చూసుకున్నట్టయితే ఈ హయ్యర్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ లీడింగ్ టు పూర్ హెల్త్ అవుట్కమ్స్. ఇక్కడ నేను ఇండియా విషయానికి వస్తే జీడిపి గ్రోత్ రేట్ పెరుగుతుంది అని చెప్పాను. ఎస్ పెరుగుతుంది. ఇన్ఈక్వాలిటీ కూడా పెరుగుతుందని చెప్పాను. ఎస్ పెరుగుతుంది. కానీ సోషో ఎకనామిక్ అవుట్కమ్స్కి వచ్చేసరికి ఇంప్రూవ్ అవుతున్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? ఇన్ఈక్వాలిటీ పెరిగితే సోషో ఎకనామిక్ అవుట్కమ్స్ కిందికి పడిపోతున్నాయి. అంటే పూర్ హెల్త్ అవుట్కమ్స్, కాంట్రడిక్షన్, కాన్ఫ్లిక్ట్ అవుతుంది యూఎస్ఏలో.
కానీ ఇండియాలో అలా కాదు. జీడిపి గ్రోత్ రేట్ పెరిగితే ఇన్ఈక్వాలిటీ పెరిగినప్పటికీ కూడా ఈ ఇన్ఈక్వాలిటీకి సోషో ఎకనామిక్ అవుట్కమ్స్కి పాజిటివ్ రిలేషన్ కన్వర్జెన్స్ ఉంది. ఇన్ఈక్వాలిటీ పెరుగుతుంది, సోషో ఎకనామిక్ అవుట్కమ్స్ యొక్క పాజిటివిటీ కూడా పెరుగుతుంది. కానీ యూఎస్ఏలో దెర్ ఇస్ there is conflict in case of inequality and per capita income in their effects. ఇక్కడ చూడండి జీనీ కోఎఫిషియంట్ మన వాల్యూ ఎంత 0.35, జీనీ కోఎఫిషియంట్ యుఎస్ఏ వాల్యూ 0.4. ఇదేంటో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. చూడండి రెండు టర్మ్స్ వెరీ ఇంపార్టెంట్, లారెన్స్ కర్వ్, జీనీ కోఎఫిషియంట్. లారెన్స్ కర్వ్ దేని గురించి మాట్లాడుతుంది? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఆదాయం యొక్క పంపిణీ గురించి మాట్లాడుతుంది. మరి జీనీ కోఎఫిషియంట్ దేని గురించి మాట్లాడుతుంది? ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది, అంటే ఆదాయ అసమానతలు. ఈ జీనీ కోఎఫిషియంట్ విచ్ ఇస్ ఈ లారెన్స్ కర్వ్ నుంచి డిరైవ్ చేయబడిందండి. సో వెరీ ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్లో లారెన్స్ కర్వ్ దేని గురించి మాట్లాడుతుంది, జీనీ కోఎఫిషియంట్ దేని గురించి మాట్లాడుతుంది? లారెన్స్ కర్వ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఆదాయ పంపిణీ గురించి, జీనీ కోఎఫిషియంట్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ లేదా ఆదాయ అసమానతల గురించి మాట్లాడుతుంది. ఇది ఆదాయ పంపిణీ గురించి మాట్లాడుతుంది. సో జీనీ కోఎఫిషియంట్ లారెన్స్ కర్వ్ నుంచి డిరైవ్ చేయబడింది. ఇట్ ఈస్ అన్ ఇండికేటర్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్, అంటే ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జీనీ కోఎఫిషియంట్ 0 ఉందనుకోండి వాల్యూ, అక్కడ పర్ఫెక్ట్ ఈక్వాలిటీ అంటే సమానత్వం ఉంది. అదే 1 ఉందనుకోండి పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ అంటే ఇక్కడ అసమానతలు అత్యధికంగా ఉన్నాయి. ఇక్కడ సమానత్వం ఉంటే ఇక్కడ అసమానతలు, అంటే 0 నుంచి 1కి వెళ్తున్నట్టయితే అసమానతలు పెరుగుతాయి. అదే 0 సైడ్ వస్తుంటే సమానత్వం పెరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇంతకుముందు స్లైడ్లో మనం జీనీ కోఎఫిషియంట్ వాల్యూ భారతదేశాన్ని 0.35, అదే జీనీ కోఎఫిషియంట్ ఆఫ్ యూఎస్ఏ 0.4. సో 0.35 ఆఫ్ ఇండియా 0.4. సో 0.4 1కి దగ్గరగా ఉంది, అంటే ఇన్ఈక్వాలిటీ ఎక్కువ ఉంది యూఎస్లో. మన ఇండియా వాల్యూ 0.35, అంటే ఇన్ఈక్వాలిటీ వెన్ కంపేర్ టు యూఎస్ఏ తక్కువ ఉంది, ఎందుకంటే ఇది 0 సైడ్ ఉంటుంది కాబట్టి. సో ఈ క్లియర్ అండర్స్టాండింగ్, ఈ క్లియర్ డిస్క్రిప్షన్ చాలా అవసరం అండి. లారెన్స్ కర్వ్, జీనీ కోఎఫిషియంట్ దేని గురించి మాట్లాడుతున్నాయి, ఈ వాల్యూ 0 దగ్గర ఉంటే సమానత్వమా 1 దగ్గర ఉంటే సమానత్వమా అనేది చాలా ఇంపార్టెంట్. Now ఇవి 3 మెయిన్స్ క్వశ్చన్స్ అండి. దోస్ ఆర్ అపియరింగ్ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్. ప్లీజ్ ప్రాక్టీస్ దిస్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ నేను చెప్తున్న కంటెంట్ నుంచే రాసేయచ్చు. నౌ హెల్త్ కేర్ టేకెన్ సెంటర్ స్టేజ్ ఫైనల్లీ. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత ముఖ్యమైన అంశంగా చిట్ట చివరికి తీసుకున్నారు. సో ఫైనల్లీ మనం ఆరోగ్యాన్ని మీద ఫోకస్ చేశాము కోవిడ్ పుణ్యమాని. సో హెల్త్ కేర్ సెక్టార్ ఇన్ ఇండియా, ఫస్ట్ వాటి యొక్క ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. లో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ కేర్ సెక్టార్ ఎంత అండి? 1.3% ఆఫ్ జీడిపి. ఇవి అన్ని మొత్తం అలొకేషన్ బై టోటల్ పాపులేషన్ డివైడ్ చేసామనుకోండి, ఒక్కొక్క పర్సన్కి గవర్నమెంట్ స్పెండ్ చేసేది రఫ్గా 3 రూపీస్ అండి. అంటే ఒక నీడిల్ ఆర్ సిరంజ్ కూడా రాదు. సో హై అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్, అత్యధిక వ్యయం లేదా సొంత ఖర్చులు. అంటే అవుట్ ఆఫ్ పాకెట్ సొంత ఖర్చులే, అంటే గవర్నమెంట్ ఇచ్చే సదుపాయాలు కానీ లేదా ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కానీ చాలా తక్కువ. మన అవుట్ ఆఫ్ పాకెట్ మన సొంత ఖర్చులు పెట్టుకొనే మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ చాలా తక్కువ. అట్ ద సేమ్ టైం హెల్త్ అవుట్కమ్స్, ఆరోగ్య సూచీల్లో మనం ఎప్పుడు కూడా చాలా లోగా ఉంటాము. లో యాక్సెస్ అండ్ లో యూటిలైజేషన్, తక్కువ అందుబాటు మరియు తక్కువ వినియోగం. డ్యూయల్ బర్డెన్, బోత్ కమ్యూనికబుల్, అంటే సంక్రమిత అసంక్రమిత వ్యాధులకు రెండింటి భారం పడుతుంది మనము. ఓన్లీ కమ్యూనికబులే కాదు, నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ లైక్ డయాబెటీస్, ఒబెసిటీ, హైపర్ టెన్షన్, ఇవన్నీ. నౌ లో హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరుల కొరత. నౌ ప్రైవేట్ సెక్టార్తో సమస్యలు ఏంటి? absence of quality regulation, నాణ్యమైన నియంత్రణ లేకపోవడం, విరుద్ధ ప్రయోజనాల మధ్య సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇన్ఫర్మేషన్ అసిమెట్రీ, సమాచార లోపము, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డాక్టర్స్, అంటే డాక్టర్స్కి సంబంధించిన సమాచారం లేకపోవడం. మనం చాలాసార్లు చూస్తాం టీవీలో ఫేక్ డాక్టర్స్, అంటే మెడికల్ సర్టిఫికేట్ లేకుండా డాక్టర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు.
డిఫికల్ట్ టు ఎవాల్యుయేట్ దేర్ పర్ఫార్మెన్స్, అంటే వాళ్ళ పనితీరును మదింపు చేయడం కష్టం అవ్వడం. పూర్ అకౌంటబిలిటీ, జవాబుదారీతనం లేకపోవడం. ల్యాక్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ పూర్ క్వాలిటీ, పోటీతత్వం లోపించడం మరియు నాణ్యత లోపం. ఇవన్నీ సమస్యలండి ప్రైవేట్ సెక్టార్లో. మరి ఈ హెల్త్ సెక్టార్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఏం స్ట్రాటజీస్ కావాలి? శ్రీనాథ్ రెడ్డి కమిటీ రికమెండేషన్స్. సో శ్రీనాథ్ రెడ్డి కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్రూప్ 2 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీ, ఈ హిందీ వన్లో ఏ కమిటీ ఆరోగ్యానికి సంబంధించింది లేదా హెల్త్ సెక్టార్కి సంబంధించింది అని అడగొచ్చండి. శ్రీనాథ్ రెడ్డి కమిటీ రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం. 70% ఆఫ్ అవర్ ఎక్స్పెండిచర్ షుడ్ బి ఫోకస్డ్ ఆన్ ప్రైమరీ కేర్, అంటే 70% వ్యయాన్ని ప్రాథమిక వైద్యంపై చేయాలి. ప్రొఫెషనల్ హెల్త్ మేనేజ్మెంట్ క్యాడర్స్, ఆరోగ్య నిర్వహణపై ఒక ప్రొఫెషనల్ క్యాడర్ను ఏర్పాటు చేయాలి. ఆల్ ఇండియా హెల్త్ క్యాడర్ ఇన్ లైన్స్ ఆఫ్ ఐఏఎస్ మాదిరిగానే అఖిల భారత హెల్త్ క్యాడర్ను ఏర్పాటు చేయాలి. హెల్త్ మీద మనం పెడుతున్న పెట్టుబడులను, ఇన్వెస్ట్మెంట్స్ని పెంచాలి. టెలిమెడిసిన్ని వినియోగంలోకి తీసుకురావాలి. అడాప్షన్ ఆఫ్ టెలిమెడిసిన్. రెడ్యూసింగ్ ఇన్ఫర్మేషన్ అసిమెట్రీ బిట్వీన్ పేషెంట్స్ యాజ్ వెల్ యాజ్ డాక్టర్స్. సో రెడ్యూసింగ్ ద ఇన్ఫర్మేషన్ అసిమెట్రీ బిట్వీన్ పేషెంట్స్ యాజ్ వెల్ యాజ్ డాక్టర్స్, అంటే డాక్టర్లకు మరియు రోగులకు మధ్య గల సమాచార లోపాన్ని తగ్గించడం. రెగ్యులేషన్, నియంత్ర సంస్థను ఏర్పాటు చేయడం. ఇన్ఫర్మేషన్ యూటిలిటీస్, సమాచార వినియోగ వ్యవస్థలను ఏర్పాటు చేయడం. యూకేస్ క్వాలిటీ అండ్ అవుట్కమ్ ఫ్రేమ్వర్క్, దీన్ని మనం అడాప్ట్ చేసుకోవాలండి. ఇంగ్లాండ్ యొక్క నాణ్యత మరియు అవుట్పుట్ ఫ్రేమ్వర్క్. క్వాలిటీ కమ్ అవుట్పుట్ ఫ్రేమ్వర్క్, ఇక్కడ ఈ అవుట్పుట్ తీసేయండి, డబుల్ పడింది. సో నాణ్యత మరియు అవుట్కమ్ ఫ్రేమ్వర్క్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. లివరేజ్ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ టు గెట్ ద పేషెంట్ రికార్డ్స్ అండ్ ఇంప్రూవ్ ఇన్సూరెన్స్ కవరేజ్, అంటే ప్రతి ఒక్క పేషెంట్ యొక్క సమాచారాన్ని మనం డిజిటలైజ్ చేసామనుకోండి, ఈ సమాచారాన్ని వాళ్ళని ఇన్సూరెన్స్ కవరేజ్లోకి తీసుకురావడం కోసం వినియోగించుకోవచ్చు. సో ఇవన్నీ రికమెండేషన్స్ సో దట్ హెల్త్ సెక్టార్ ఇంప్రూవ్మెంట్ కోసం. సో ఇక్కడ కింద 2 మెయిన్స్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈ క్వశ్చన్స్ నేను ముందుంచిన కంటెంట్ బేసిస్ మీదనే ఫ్రేమ్ చేయబడింది. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. నౌ ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజన అండ్ హెల్త్ అవుట్కమ్స్. ఆయుష్మాన్ భారత్ యొక్క జన ఆరోగ్య యోజన మరియు వైద్య సూచీలు. రైట్, మనకు అసలు ఈ స్కీమ్ ఎందుకు కావాలి? ఇందాక మనం చూసాం హెల్త్ సెక్టార్లో ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో ఇవన్నీ పరిస్థితుల వల్ల మనకి ఇట్లాంటి స్కీమ్ కావాల్సి వచ్చింది. ఒకటి, లో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, అంటే తక్కువ ప్రభుత్వ వ్యయం. అఫోర్డబిలిటీ, అంటే ప్రజలు అఫోర్డ్ చేయగల, వాళ్ళకు సరసమైన ధరలో ఆరోగ్యాన్ని అందించలేకపోవడం. నెక్స్ట్, ప్రాబ్లమ్స్ విత్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సమస్యలు. తక్కువ సేవలు, లో రేంజ్ ఆఫ్ సర్వీసెస్ తక్కువ ఉండడం వల్ల బెనిఫిషియరీస్ కూడా తక్కువనే ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కవర్ చేసే డిజీజెస్, వ్యాధులు కూడా తక్కువే ఉంటాయండి. నెక్స్ట్, ఫోకస్ ఆన్ ఇల్నెస్ రాదర్ దెన్ వెల్బీయింగ్, అంటే సంక్షేమం కన్నా వ్యాధుల నుండి విముక్తికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం. జబ్బు రాకుండా చూసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి కానీ జబ్బు వచ్చిన తర్వాత తగ్గించడానికి కాదు. జబ్బు రాకుండా చూసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ జబ్బుకు వెచ్చించే వ్యయం తగ్గిపోతుంది ప్రజలకి. సో జబ్బు రాకుండా చూసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి రాదర్ దెన్ జబ్బు వచ్చిన తర్వాత దాని మీద పెట్టే ఫోకస్ కంటే కూడా. సో హై అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ యాజ్ లో ఇన్సూరెన్స్ పెనిట్రేషన్, ఇది మనం చూసాం. మనం వాట్ ఆర్ ద కాంపోనెంట్స్, ఈ విభాగాలు ఏంటి అంటే ఆయుష్మాన్ భారత్ యొక్క రెండు విభాగాలు. ఒకటి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్, ఇంకొకటి ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ కవరేజ్. ఎంత అండి ఇన్సూరెన్స్ కవరేజ్? 5 lakh పర్ ఫ్యామిలీ పర్ ఇయర్. ఇది సెకండరీ అండ్ టెరిషరీ హెల్త్ కేర్ ట్రీట్మెంట్ కోసం. నౌ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఈ స్కీమ్ వల్ల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క టార్గెట్స్, అంటే సుస్థిరాభివృద్ధి యొక్క లక్ష్యాలను చేరుకోవడం కోసం. ఇన్సెంటివ్ టు ద ప్రైవేట్ సెక్టార్, ప్రైవేట్ రంగానికి కూడా ఒక ప్రోత్సాహకంగా. సమస్యలు, హెల్త్ సెక్టార్లో ఉన్న సమస్యలపై దృష్టి లేదా వాటిని సాల్వ్ చేయడం కోసం. ఇంప్రూవింగ్ ద హెల్త్ అవుట్కమ్స్, అంటే ఆరోగ్య సూచీలలో పురోభివృద్ధి లేదా అభివృద్ధి సాధించడం కోసం. ఇంక్రీజ్ ఇన్ ఇన్సూరెన్స్ కవరేజ్, బీమా కవరేజ్ని పెంపొందించడం. సో ఇవన్నీ బెనిఫిట్స్ అండి. మరి ఛాలెంజెస్ ఏంటి, కన్సర్న్స్ లేదా సవాళ్ళు ఏంటి?
బడ్జెటరీ అలొకేషన్ చాలా తక్కువ, బడ్జెట్లో నిధులు కేటాయింపు తక్కువగా ఉండటం. అన్ఎథికల్ ప్రాక్టీసెస్ అంటే ప్రైవేటు రంగం యొక్క అనైతిక కార్యకలాపాలు. సో అనైతికల్ ప్రాక్టీసెస్ లేదా ఈ అనైతిక కార్యకలాపాలు ప్రైవేట్ రంగంలో ఎక్కువగా ఉండటం. పూర్ బడ్జెటరీ అనైతికల్ ప్రాక్టీసెస్, అబ్సెన్స్ ఆఫ్ ప్రైవేట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అండ్ బ్యాక్వర్డ్ స్టేట్స్ అంటే వెనుకబడిన ప్రాంతాల్లో ప్రైవేటు రంగ వైద్య సదుపాయాలు చాలా తక్కువగా ఉండటం. లో కవరేజ్ ఆఫ్ బెనిఫిషరీస్ అంటే లబ్ధిదారుల పరిధి చాలా తక్కువ, అట్ ద సేమ్ టైం ఉన్నప్పటికీ కూడా చాలా ఎక్కువగా ఇంక్లూజన్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్క్లూజన్ ఎర్రర్స్, చేర్పులు మరియు తొలగింపుల దోషాలు. పొలిటిసైజేషన్ ఆఫ్ స్కీమ్ ప్రభుత్వ పథకాలు రాజకీయం అయిపోవడం. ఫ్రాడ్ ఎన్రోల్మెంట్స్ తప్పుడు నమోదు. లో ప్యాకేజ్ రేట్స్ లేదా తక్కువ ప్యాకేజీ ధరలు. ఇవన్నీ ఛాలెంజెస్ అండి. సో దీస్ టూ ఆర్ ద మెయిన్స్ క్వశ్చన్స్. సో స్టూడెంట్స్ ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ రాయాలనుకుంటున్నారో దయచేసి ఈ క్వశ్చన్స్ని ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయండి. నౌ బేర్ నెసెసిటీస్ అంటే కనీస అవసరాలు. సో ద బేసిక్ నీడ్స్ అప్రోచ్ టు డెవలప్మెంట్ ఎట్లా ఉంటుంది అండి? ఫస్ట్ దీని ఫోకస్ ఏంటి? ఈ బేసిక్ నీడ్స్ కనీస అవసరాల మీద ఫోకస్. ఏంటి ఆ కనీస అవసరాలు? హెల్త్, ఎడ్యుకేషన్ అంటే ఆరోగ్యం, విద్య, హౌసింగ్ ప్రతి ఒక్కరికి ఇల్లు, శానిటేషన్, నీళ్లు, ఎలక్ట్రిసిటీ, విద్యుత్, ఇవన్నీ కనీస అవసరాలు ఒక మానవునికి. ఈ కనీస అవసరాలు మనం ప్రొవైడ్ చేయడం వల్ల అబ్సల్యూట్ నిరపేక్ష పేదరికం తగ్గిపోతుంది, అబ్సల్యూట్ పావర్టీ తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల హయ్యర్ హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే మానవ వనరుల అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. మానవ వనరుల అభివృద్ధి ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ లేదా గ్రోత్ ఎక్కువగా ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఒక సైకిల్ లాగా పనిచేస్తుంది అండి. సో ఈ బేసిక్ నీడ్స్ కనీస అవసరాల మీద ఫోకస్ చేయడం వల్ల గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అది కూడా ఇన్క్లూజివ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుందని చెప్తారండి. సో మన ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ ఈ కనీస అవసరాల సూచీలో భారతదేశం యొక్క పనితీరును చూద్దాం. ఈ బేర్ నెసెసిటీస్ అంటే కనీస అవసరాలు ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్లో ఇంప్రూవ్ అయ్యాయండి 2018లో. 2018వ సంవత్సరంలో అన్ని రాష్ట్రాలలో కనీస అవసరాలు మెరుగుపడ్డాయి. డైరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ స్టేట్మెంట్ ఇవ్వచ్చండి గ్రూప్ 2కి. ఈ నేను చెప్తున్న ఈ 5 పాయింట్లు గ్రూప్ 1 నుంచి 4 వరకు ఏ ఎగ్జామ్లోనైనా అడగవచ్చు. నెక్స్ట్ హైయెస్ట్ ఎక్కడ ఇంప్రూవ్మెంట్ జరిగింది అండి? కేరళ, దాని తర్వాత పంజాబ్, దాని తర్వాత హర్యానా, దాని తర్వాత గుజరాత్. అట్లీస్ట్ ఫస్ట్ 3 ప్లేసెస్లలో గుర్తుపెట్టుకోండి. కానీ లీస్ట్ అత్యల్పం ఎక్కడ? ఒడిస్సా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. నౌ ఇంటర్ స్టేట్ డిస్పారిటీస్ అంటే రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు. అట్ ద సేమ్ టైం రూరల్ అర్బన్ ఇంటర్స్టేట్ డిస్పారిటీస్ హ్యావ్ డిక్లైన్డ్ అక్రాస్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ అంటే రాష్ట్రాల మధ్య పట్టణ గ్రామీణ ప్రాంతాలలోని వ్యత్యాసాలు తగ్గిపోయాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒడిశా తీసుకున్నానండి, కేరళ తీసుకున్నాను. ఇక్కడ ఒక రూరల్ ఏరియా ఉంది, ఒక అర్బన్ ఏరియా ఉంది. ఇక్కడ ఒక రూరల్ ఏరియా ఉంది, ఒక అర్బన్ ఏరియా ఉంది. ఈ రూరల్ ఏరియా మధ్య డిస్పారిటీ, ఈ అర్బన్ ఏరియా మధ్య డిస్పారిటీ తగ్గిపోయింది. అంటే వ్యత్యాసం తగ్గిపోయింది, అంటే ఇంప్రూవ్మెంట్ ఉంది అనమాట. యాక్సెస్ హ్యాస్ ఇంప్రూవ్డ్ డిస్ప్రపోర్షనేట్లీ మోర్ ఫర్ పూరెస్ట్ హౌస్ హోల్డ్స్ అంటే ఈ కనీస అవసరాల లభ్యత పేద కుటుంబాలలో అత్యధికంగా మెరుగుపడింది. సో ధనిక కుటుంబాల కంటే కూడా పేద కుటుంబాలలో బాగా మెరుగుపడింది. ఈ స్టేట్మెంట్ కూడా చాలా అవసరం. ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఎకనామిక్ సర్వే నుంచి తీసుకోబడినవండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ యావరేజ్ యాన్యువల్ హెచ్డిఐ గ్రోత్ రేట్ మన ఇండియాది 3rd పొజిషన్లో ఉందండి. ఇండియా కంటే ముందుంది బంగ్లాదేశ్ యాజ్ వెల్ as మయన్మార్. వాళ్ళ గ్రోత్ రేట్స్, వాళ్ళ పొజిషన్స్. ఫస్ట్, సెకండ్ మయన్మార్, ఫస్ట్ బంగ్లాదేశ్, సెకండ్ మయన్మార్, 3rd ఇండియా అండ్ 4th చైనా, 5th పాకిస్తాన్. 5th వరకు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నౌ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ ఇది ఎవరు మెజర్ చేస్తారండి? యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ UNDP. ఇది ఎవరు మెజర్ చేస్తారు? వరల్డ్ బ్యాంక్ లేదా ప్రపంచ బ్యాంక్. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మనం ఏమేమి చూస్తాము? 3 పారామీటర్స్. అదే హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్లో 3 పారామీటర్స్.
ఏంటి ఆ 3 పారామీటర్స్? ఇక్కడ హ్యూమన్ హెచ్డిఐలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్, ఎడ్యుకేషన్ ఇండెక్స్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అదే హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్లో సర్వైవల్, ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ క్వాలిటీ అడ్జస్టెడ్ స్కూల్ అండ్ హెల్త్ ఎన్విరాన్మెంట్. సో ఈ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ ఎవరిస్తారు? దానిలో ఉన్న 3 పారామీటర్స్. అదేవిధంగా హెచ్డిఐ ఎవరిస్తారు? దానిలో ఉన్న 3 పారామీటర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇండెక్స్ని ఎందుకు చదవాలి అంటే ఈ ఇండెక్స్ గురించి ఎకనామిక్ సర్వేలో మాట్లాడారు కాబట్టి. నౌ ఇది ఒక క్వశ్చన్ అండి. సో ఈ క్వశ్చన్ నేను చెప్పిన కంటెంట్ మీదనే ఆధారపడి ఉంది. సో గ్రూప్ 1 మెయిన్స్ రాసే వాళ్ళు ఎవరెవరైతే గ్రూప్ 1 ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో దయచేసి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నౌ టర్మ్స్ రిలేటెడ్ టు ఎంప్లాయ్మెంట్, ఉద్యోగిత సంబంధించిన కొన్ని నిర్వచనాలు అవేంటో చూద్దాం. ఫస్ట్, అప్రోచెస్ టు మెజరింగ్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్, ఉద్యోగిత స్థితిని తెలియజేసే కొన్ని విధానాలు. యూజువల్ స్టేటస్ అప్రోచ్, సాధారణ స్థితి విధానము. సో దీని రెఫరెన్స్ పీరియడ్ 365 డేస్. దీనిలో ప్రామాణికంగా కాలం గడిచిన 365 రోజులను తీసుకుంటారు. సో దీని ప్రకారం ఏ పర్సన్ ఈజ్ కన్సిడర్డ్ ఎంప్లాయిడ్ ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ ఎంప్లాయిడ్ ఫర్ మేజర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్. సో దీని డెఫినేషన్ యూజువల్ స్టేటస్ అప్రోచ్. గడిచిన సంవత్సరంలో ఒక వ్యక్తి అధిక భాగం ఉపాధిని పొందినట్లయితే అతనిని ఉద్యోగిగా పరిగణిస్తారు. నౌ కరెంట్ వీక్లీ స్టేటస్, ఇక్కడ యూజువల్ స్టేటస్ అప్రోచ్లో రెఫరెన్స్ పీరియడ్ ప్రీవియస్ 365 డేస్ అంటే 365 రోజులు, గడిచిన 365 రోజులు. మరి కరెంట్ వీక్లీ స్టేటస్లో రెఫరెన్స్ పీరియడ్ గడిచిన 7 రోజులు, ప్రీవియస్ 7 ఇయర్స్. సో ఇక్కడ ఒక వ్యక్తిని ఉద్యోగిగా ఎప్పుడు పరిగణిస్తారు? అట్లీస్ట్ 1 hour ఆన్ ఎనీ డే డ్యూరింగ్ అ వీక్. So a person is considered as employed if he or she is employed for at least 1 hour on any day during the week. very important అండి. ఇక్కడ చూసుకోండి 365 డేస్లో అత్యధిక భాగం. అదే ఒక వారాన్ని గడిచిన వారాన్ని తీసుకున్నట్టయితే 1 గంట, 1 hour on any day. నెక్స్ట్, లిస్ట్ ఆఫ్ అఫీషియల్ లేబర్ సర్వే రిపోర్ట్స్. రైట్. సో ఇది చిన్న టైపింగ్ మిస్టేక్ అండి, ఇది తీసేయండి. రైట్, లిస్ట్ ఆఫ్ అఫీషియల్ లేబర్ సర్వే రిపోర్ట్స్, అధికారిక లేబర్ సర్వే రిపోర్ట్లు. సో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్. సో ఎవరు పబ్లిష్ చేస్తారు? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, NSO. సో ఇది దేన్ని రీప్లేస్ చేసింది అంటే ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ సర్వే విచ్ ఇస్ క్యారీడ్ అవుట్ ఫర్ ఎవ్రీ 5 years. సో it involves a quarterly survey in urban areas and an annual survey in rural areas. సో ఇది పట్టణ ప్రాంతాల్లో ప్రతి త్రైమాసికానికి, గ్రామీణ ప్రాంతాల్లో 1 సంవత్సరానికి సర్వే చేస్తుంది. సో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఎవరు పబ్లిష్ చేస్తారు? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఇది దేన్ని రీప్లేస్ చేసింది? ఇంతకుముందు ఇది ఉండేది, దీని స్థానంలో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వచ్చింది. సో దీనిలో ఏం చేస్తారు? పట్టణ ప్రాంతాల్లో ఎవ్రీ 3 నెలలకు ఒకసారి అంటే ఎవ్రీ క్వార్టర్లీ, త్రైమాసికానికి. అదే అర్బన్ ఏరియాస్లో ఎవ్రీ సంవత్సరానికి. సారీ, నేను రివర్స్ చెప్పాను. ఇట్ ఇన్వాల్వ్స్ క్వార్టర్లీ సర్వే ఇన్ అర్బన్ ఏరియాస్ యాజ్ వెల్ యాజ్ యాన్యువల్ సర్వేస్ ఇన్ రూరల్ ఏరియాస్. సో రూరల్ ఏరియాస్లో ఎవ్రీ 1 yearకి, అదే అర్బన్ ఏరియాస్లో ఎవ్రీ క్వార్టర్లీ ఆర్ ఎవ్రీ 3 monthsకి. సో ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలండి. నౌ పేరోల్ రిపోర్టింగ్, వేతనాల రిపోర్టింగ్. ఇది కూడా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై. ఇట్ మెజర్స్ ద ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ యూజింగ్ ద రికార్డ్స్ ఆఫ్ EPFO, ESIC అండ్ NPS. నెక్స్ట్, క్వార్టర్లీ ఎంప్లాయ్మెంట్ సర్వే. ద ఎంప్లాయ్మెంట్ ఈస్ ఇన్ సెలెక్టెడ్ నాన్ ఫార్మ్ ఇండస్ట్రియల్ సెక్టార్. సో ఇది సెలెక్టెడ్గా ఎందులో అండి? నాన్ ఫార్మ్ ఇండస్ట్రియల్ సెక్టార్లో సర్వే చేస్తుంది. ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై లేబర్ బ్యూరో. నౌ ద ఎస్టిమేట్స్ ఆఫ్ లేబర్ ఫోర్స్, ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఫర్ ద ఇయర్ 2017, 18 and 2018 and 19. మనం రూరల్ ఏరియాస్లో చూసుకున్నట్టయితే లేబర్ ఫోర్స్ మేల్ ఎక్కువ ఉంది. సిమిలర్లీ 18-19లో కూడా మేలే ఎక్కువ ఉందండి. సో ఫీమేల్ చాలా తక్కువ ఉంది. ఓవరాల్ ఎంప్లాయ్మెంట్ మనం చూసుకున్నట్టయితే
ఇక్కడ కూడా మేలే ఎక్కువ ఉంది. సేమ్ 2018-19లో కూడా మేల్ ఎంప్లాయ్మెంటే ఎక్కువ ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ కూడా మేల్లోనే ఎక్కువ ఉంది. సో మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. సో రూరల్ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ రెండు మేల్లోనే ఎక్కువ ఉన్నాయి ఫీమేల్తో కంపేర్ చేస్తే. నా అర్బన్ ఏరియాస్లో చూసుకున్నట్టయితే సేమ్ ఇదే ట్రెండ్ ఫాలో అవుతుంది. ఓవరాల్ లేబర్ ఫోర్స్లో మేల్ డామినేషనే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ కూడా మేలే ఎక్కువ ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా మేల్లోనే ఎక్కువ ఉందండి. సో దయచేసి ఈ డిఫరెన్స్ని ఎంప్లాయ్మెంట్కి వచ్చేసరికి మేల్ అని గుర్తుంటుంది, కానీ అన్ఎంప్లాయ్మెంట్కి వచ్చేసరికి యూజువల్గా మనం ఫీమేల్ పెడతాము, కానీ అది కాదు. సో అన్ఎంప్లాయ్మెంట్ కూడా మేల్లోనే ఎక్కువ ఉంది. సో ఓవరాల్ టోటల్లో కూడా అదే ట్రెండ్ ఉంటుందండి. నౌ కేటగిరీస్ ఆఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్, వివిధ రకాల ఉద్యోగితలు. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్, స్వయం ఉపాధి. సో పీపుల్ హూ వర్క్ ఫర్ దెమ్సెల్వ్స్. దీనిలో ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎంప్లాయర్స్ ఉద్యోగులు, ఓన్ అకౌంట్ వర్కర్స్ సొంత పని చేసుకునే కార్మికులు, అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్ వేతనం చెల్లించని గృహస్థుల శ్రమ. నౌ రెగ్యులర్ వేజ్ ఆర్ సాలరైడ్ ఎంప్లాయీస్. సో క్రమబద్ధమైన వేతనం లేదా వేతన ఉద్యోగులు, పీపుల్ హూ రిసీవ్ అ వేజ్ ఆర్ సాలరీ రెగ్యులర్లీ. నెక్స్ట్ క్యాజువల్ లేబరర్స్, తాత్కాలిక ఉద్యోగులు, హైర్డ్ ఫర్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఆన్ డైలీ బేసిస్ ఆర్ మంత్లీ బేసిస్, రోజువారీ లేదా నెలవారీ కూలి పొందే తాత్కాలిక ఉద్యోగులు. సో నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ 2018, ఆల్ ఏజెస్ బై సెక్టార్, జెండర్ as well as ఎంప్లాయ్మెంట్. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్, రెగ్యులర్ వేజ్ సాలరీడ్ ఎంప్లాయిడ్. ఏది ఎక్కువ ఏది తక్కువ రూరల్లో అర్బన్లో ఖచ్చితంగా చూసుకోండి దయచేసి. సో సెల్ఫ్ ఎంప్లాయిడే ఎక్కువ ఉన్నారు, బోత్ మేల్లో ఫీమేల్లో. ఇక్కడ కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ బోత్ ఇన్ అర్బన్ ఏరియాస్లో కూడా, ఓవరాల్ టోటల్లో కూడా. నెక్స్ట్ వచ్చే కేటగిరీ క్యాజువల్ లేబరర్స్. సో ఈ 3 కేటగిరీస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, సెకండ్ క్యాజువల్ లేబరర్స్, థర్డ్ రెగ్యులర్ వేజ్ లేబరర్స్. సో ఈ ఇంక్రీజింగ్ ఆర్డర్, ఫస్ట్ సెల్ఫ్, దాని తర్వాత క్యాజువల్ లేబరర్స్, దాని తర్వాత రెగ్యులర్ వేజ్ ఆర్ సాలరీడ్ పీపుల్. సో ఈ 3 కేటగిరీస్ రూరల్లో అర్బన్లో ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్ దయచేసి గుర్తుపెట్టుకోండి. నౌ కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దామండి. హైయెస్ట్ షేర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, రెగ్యులర్ వేజ్ యాజ్ వెల్ యాజ్ క్యాజువల్ లేబరర్. సార్ ఇక్కడ మనము ఫ్యాక్ట్స్లో హైయెస్ట్ షేర్ మాట్లాడేటప్పుడు ఇది మనం ఓవరాల్ టోటల్లో మాట్లాడుతున్నాము. అంటే మనం ఇందాక స్లైడ్లో చూసుకున్నట్టయితే ఓవరాల్ టోటల్లో ఈ ఫిగర్ సెల్ఫ్ గ్రేటర్ దెన్, క్యాజువల్ గ్రేటర్ దెన్ రెగ్యులర్, ఇది రూరల్కి పనిచేస్తుందండి. కానీ ఓవరాల్ ఫిగర్ చూసుకున్నట్టయితే మనకు సెల్ఫ్ ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత రెగ్యులర్ వస్తుంది, దాని తర్వాత క్యాజువల్ వస్తుందండి. సో మీరు అట్లీస్ట్ ఈ రూరల్ ఫిగర్ గుర్తుపెట్టుకోలేకపోయినా, అర్బన్ ఫిగర్ గుర్తుపెట్టుకోలేకపోయినా ఈ టోటల్ ఫిగర్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, సో దట్ మీకు కన్ఫ్యూజన్ ఉండదు. సో ఓవరాల్ టోటల్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, దాని తర్వాత రెగ్యులర్ వేజ్ అర్నర్స్, దాని తర్వాత క్యాజువల్ లేబరర్స్. అంటే అత్యధిక వాటా స్వయం ఉపాధి, క్రమబద్ధమైన వేతనం పొందే ఉద్యోగులు, దాని తర్వాత తాత్కాలిక ఉద్యోగులు. ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్లో చూసుకున్నట్టయితే హైయెస్ట్ షేర్ ఓన్ అకౌంట్ వర్కర్స్. సో ఇక్కడ ఈ ఓన్ అకౌంట్ వర్కర్సే హైయెస్ట్ షేర్. సో అట్లీస్ట్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ టోటల్ ఫిగర్ని గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ రూరల్ ఆర్ అర్బన్ ఫిగర్ని గుర్తుపెట్టుకోలేకపోయినా నో ప్రాబ్లం, బట్ టోటల్ ఫిగర్, ఓవరాల్ టోటల్ ఫిగర్ని గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ టోటల్లో మనం చూసుకున్నట్టయితే ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ గ్రేటర్ దెన్, రెగ్యులర్ వేజెస్ గ్రేటర్ దెన్ క్యాజువల్ లేబరర్స్. అంటే స్వయం ఉపాధి పొందేవాళ్ళు, దాని తర్వాత క్రమబద్ధమైన వేతనం పొందే ఉద్యోగులు, దాని తర్వాత తాత్కాలిక ఉద్యోగులు. సో ఈ సీక్వెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ ఆర్గనైజ్డ్ సెక్టార్, వ్యవస్థీకృత రంగం,
దాని తర్వాత అనార్గనైజ్డ్ సెక్టార్ చూద్దామండి. సో ఆర్గనైజ్డ్ సెక్టార్లో మనకు ఫార్మల్ వర్కర్స్ ఉంటారు, అంతే సంఘటిత కార్మికులు, ఇన్ఫార్మల్ వర్కర్స్ అసంఘటిత రంగంలోని కార్మికులు. సో ఆర్గనైజ్డ్ సెక్టార్స్ అంటే ఎప్పుడు అంటామండి మనం, అది ఏదైతే రిజిస్టర్డ్ పొందిందో లేదా రిజిస్టర్డ్ అయిందో విచ్ ఎంప్లాయీస్ 10 ఆర్ మోర్ వర్కర్స్, 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే అప్పుడు దాన్ని రిజిస్టర్ అయ్యి ఉంటే దాన్ని ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటాం. దీనిలో ఎంప్లాయ్మెంట్ షేర్ లేదా ఉద్యోగిత వాటా చూసుకున్నట్టయితే 2011-12లో 17% ఉంటే 17-18కి వచ్చేసరికి 2% పెరిగి 19%కి వచ్చిందండి. సో ఈ ఆర్గనైజ్డ్ సెక్టార్లో మళ్ళీ మనకు వీ హ్యావ్ ఫార్మల్ వర్కర్స్ యాజ్ వెల్ as ఇన్ఫార్మల్ వర్కర్స్. దీనిలో ఈ షేర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ 2011-12లో 45, 17-18కి వచ్చేసరికి 49%. సో ఇక్కడ 45 అంటే ఆబ్వియస్గా ఇన్ఫార్మల్ వర్కర్స్ 55 ఉంటారు, మిగతా బ్యాలెన్స్ 51 ఉంటారండి. సో ఇన్ఫార్మల్ వర్కర్స్ వీళ్ళకి ఏమేమి ఉండవు, ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ ఉండదు, అంటే ఉద్యోగ భద్రత ఉండదు, వర్క్ సెక్యూరిటీ పని భద్రత ఉండదు, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ సామాజిక భద్రత ప్రయోజనాలు ఉండవు. డ్రాబ్యాక్స్ ఆఫ్ ఇన్ఫార్మల్ వర్కర్స్. నౌ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, అవ్యవస్థీకృత రంగం, ఇది అన్రిజిస్టర్డ్ విచ్ ఎంప్లాయీస్ లెస్ దెన్ 10 వర్కర్స్, 10 మంది కన్నా తక్కువ మంది ఉద్యోగులు. సో దీనిలో షేర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ స్లైట్గా డిక్రీజ్ అయిందండి. 2011-12లో 83% ఉంటే అది ఇప్పుడు 81, 17-18లో. సో దీనిలో ఫార్మల్ వర్కర్స్ క్రమబద్ధమైన ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, 11-12లో 0.4, 17-18కి వచ్చేసరికి 0.74%. సో మళ్ళీ ఇన్ఫార్మల్ వర్కర్స్ యొక్క డ్రాబ్యాక్స్ వాళ్ళ షేర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్. సో ఒక చిన్న అబ్జర్వేషన్స్, దెర్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్ ఇన్ షేర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ఆర్గనైజ్డ్ సెక్టార్ ఫ్రమ్ 17% ఇన్ 2011-12 to 19%. సో వ్యవస్థీకృత రంగంలో ఉద్యోగిత వాటా పెరిగింది, ఎంత, ఒక 2% points. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ షేర్ ఆఫ్ ఫార్మర్ వర్కర్స్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ 45% నుంచి 49% పెరిగింది. అదే సేమ్ టైంలో ఈ ఇన్ఫార్మల్ వర్కర్స్ ఇన్ ద ఆర్గనైజ్డ్ సెక్టార్ డిక్రీజ్ అయింది. సో పాజిటివ్ సైన్స్ అనమాట. సో షేర్ ఆఫ్ ఇండియాస్ వర్క్ ఫోర్స్, భారతదేశంలో శ్రామిక శక్తి వాటా 11-12లో ఫార్మల్ వర్క్ ఫోర్స్ 8% ఉంటే ఇన్ఫార్మల్ వర్క్ ఫోర్స్ 92% ఉంది. ఇది కాస్త 17-18కి వచ్చేసరికి ఫార్మల్ వర్క్ ఫోర్స్ 2% పెరిగింది, ఆ 2% ఇక్కడ తగ్గిందండి. సో ఈ అబ్జర్వేషన్స్, ఈ ఫ్యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్యాక్ట్స్ వల్ల అట్లీస్ట్ మనము ఒక క్వశ్చన్లోని ఆప్షన్స్నైనా ఎలిమినేట్ చేయగలుగుతామండి, ఇవి గుర్తుపెట్టుకోవడం వల్ల. నౌ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అండ్ వై ఇట్ ఈస్ డిక్లైనింగ్, లెట్ us decode it. మహిళల శ్రామిక శక్తి రేటు తగ్గడానికి గల కారణాలు. సప్లై సైడ్ సరఫరా వైపు, నెక్స్ట్ డిమాండ్ సైడ్ రీజన్స్, డిమాండ్ వైపు రీజన్స్ చూద్దాం. హయ్యర్ ఎన్రోల్మెంట్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఉన్నత విద్యా సంస్థల్లో మహిళల యొక్క నమోదు పెరగటం, అంటే స్కూలింగ్ ఇంటర్మీడియట్ తర్వాత ఎక్కువ మంది హయ్యర్ ఎడ్యుకేషన్ వైపు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ షేర్ ఎంప్లాయ్మెంట్లో తగ్గుతుంది, అంటే పని చేయడానికి వచ్చే వాళ్ళ మహిళలు తగ్గుతున్నారు, ఎందుకంటే పై చదువులకు వెళ్తున్నారు కాబట్టి. మోర్ నెంబర్ ఆఫ్ ఉమెన్ ఆప్టింగ్ ఫర్ హౌస్ హోల్డ్ డ్యూటీస్ డ్యూ టు అన్ ఇంక్రీజ్ ఇన్ హౌస్ హోల్డ్ ఇన్కమ్, అంటే కుటుంబ ఆదాయం పెరిగింది, కుటుంబ ఆదాయం పెరగడం వల్ల ఇంట్లోని పనులు చూసుకోవడానికి ఎక్కువ మహిళలు ఆసక్తి చూపుతున్నారు, బయట పనిచేయాల్సిన అవసరం లేకపోవటం. నెక్స్ట్ కల్చరల్ ఫ్యాక్టర్స్, సోషల్ కన్స్ట్రెయింట్స్ అండ్ ప్యాట్రియార్కల్ నార్మ్స్, అంటే సాంస్కృతిక పరమైన కారణాలు లేదా సామాజిక అవరోధాలు మరియు పితృస్వామ్య భావజాలంతో కూడిన కట్టుబాట్లు. సో పెట్రియార్కల్ నార్మ్స్. నౌ హయ్యర్ టైమ్ స్పెంట్ ఆన్ అన్పెయిడ్ డొమెస్టిక్ అండ్ కేర్ సర్వీసెస్, సో ఎక్కువ సమయం వేతనాలు చెల్లించని ఇంటి పనులు మరియు పిల్లల సంరక్షణకి ఆడవాళ్ళు కేటాయిస్తున్నారు కాబట్టి వాళ్ళ పార్టిసిపేషన్ లేబర్ ఫోర్స్లో తగ్గుతుంది. నెక్స్ట్ డిమాండ్ సైడ్ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్, అగ్రికల్చర్ సెక్టార్ డిక్రీజ్ అయింది. అయితే ఎప్పుడైతే అగ్రికల్చర్ సెక్టార్ డిక్రీజ్ అయిందో దాన్ని కాంపెన్సేట్ చేయడానికి వేరే సెక్టార్స్లో ఎక్కడైతే ఉమెన్ని ఎంప్లాయ్ చేయవచ్చో ఆ సెక్టార్స్ యొక్క గ్రోత్ లేదండి, అంటే వ్యవసాయ రంగంలో తగ్గిన మహిళల శ్రామికుల వాటా ఇతర రంగాల్లో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం, అంటే ఇక్కడ వీళ్ళు ఎవరెవరైతే అగ్రికల్చర్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ కోల్పోయారో సేమ్ అదే స్కిల్ సెట్తో ఇంకో రంగంలో వాళ్ళకు ఉపాధి కల్పించే ప్రోత్సాహం ఉండాలి, కానీ అట్లాంటి సెక్టార్స్లో మహిళలకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అవకాశం లేకపోవడం.
నౌ డిక్లైన్ ఇన్ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ అంటే శ్రమ సాంద్రతతో కూడిన పరిశ్రమలు తగ్గిపోవడం. మనం ఇంతకుముందు ఎకనామిక్ సర్వే సిరీస్ చదివాము. ఇండియన్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కువ మూలధన సాంద్రత అంటే క్యాపిటల్ ఇంటెన్సివ్ ఎక్కువ, శ్రమ సాంద్రత చాలా తక్కువ. దేర్ ఈజ్ సిగ్నిఫికెంట్ వేజ్ గ్యాప్ బిట్వీన్ మేల్స్ యాజ్ వెల్ యాజ్ ఫీమేల్స్. మరి పురుషులకు స్త్రీలకు మధ్య వేతనాల వ్యత్యాసం చాలా ఎక్కువ ఇండియాలో. నౌ చిన్న అబ్జర్వేషన్స్ అండి. ఈ అబ్జర్వేషన్స్ ఏవైతే చెప్తున్నానో, ఈ ఫ్యాక్ట్స్ ఏవైతే చెప్తున్నానో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గ్రూప్ 2, 3, 4. సో ఇక్కడ చూడండి, లేబర్ ఫోర్స్, ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 2017 and 18 టోటల్ 49.8% ఉంటే మేల్ 17.5%, ఫీమేల్ 25.3%. ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ రూరల్ ఏరియాస్ ఈస్ హయ్యర్ కంపేర్డ్ టు అర్బన్ ఏరియాస్. అంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఉంది వెన్ కంపేర్ టు అర్బన్ ఏరియాస్. సో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ డిక్లైన్ అయింది. ఎక్కడ నుంచి అండి? 45.2% ఇన్ 1993-94, ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది 2017-18 వచ్చేసరికి. ఈ డిక్లైన్ కూడా మళ్ళీ రూరల్ ఏరియాస్లోనే చాలా ఎక్కువ జరిగింది వెన్ కంపేర్ టు అర్బన్ ఏరియాస్. సో ఈ 4 ఫ్యాక్చువల్ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నౌ ఇక్కడ చూడండి, షేర్ ఆఫ్ వేరియస్ కాంపోనెంట్స్ ఇన్ అగ్రికల్చర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రాప్స్ చూసుకున్నట్టయితే హైయెస్ట్, దాని తర్వాత లైఫ్ స్టాక్స్, దాని తర్వాత ఫారెస్ట్రీ, దాని తర్వాత ఫిషింగ్. సో షేర్ ఆఫ్ జీవీఏఎఫ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలీడ్ సెక్టార్స్ ఇన్ జీవీఏఎఫ్ టోటల్ ఎకానమీ. సో టోటల్ జీవీఎఫ్ అగ్రికల్చర్ తీసుకున్నట్టయితే ఏది హైయెస్ట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది? క్రాప్స్ హైయెస్ట్, దాని తర్వాత లైఫ్ స్టాక్స్, దాని తర్వాత ఫారెస్ట్రీ, దాని తర్వాత ఫిషింగ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం రాబోయే ఈ స్లైడ్స్లో ఎకనామిక్ సర్వేలో ఫ్యాక్ట్సే ఎక్కువ చూస్తుంటాము. సో ఆ గ్రూప్ 2 నుంచి 4 వరకు చాలా చాలా ఇంపార్టెంట్. నౌ sectoral share in gross value added at current basic prices. సో డిక్లైనింగ్ షేర్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్ లాస్ట్ డెకేడ్. గత శతాబ్దంలో పారిశ్రామిక రంగం వాటా తగ్గింది. సో ఇక్కడ పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ 2011-12లో 32.5%, అది 2019-20కి వచ్చేసరికి 27.4%. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 yearsలో పారిశ్రామిక రంగం యొక్క వాటా జీవీఏకు తగ్గిపోయింది. 32.5 నుంచి 27.4కి వచ్చిందండి. రైట్. నెట్ సోన్ ఏరియా రిమైన్డ్ సేమ్ సిన్స్ 1950-51. ఇక్కడ చూడండి, నెట్ సోన్ ఏరియా ఎంత ఉందండి? 42%. 1950-51లో 2015-16కి వచ్చేసరికి 1950-51 నుండి కూడా నికర సాగు భూమి విస్తీర్ణం ఒకే రకంగా ఆల్మోస్ట్ ఇక్కడ 42, జస్ట్ ఒక 3%. సో పెద్దగా నెట్ సోన్ ఏరియా ఇంప్రూవ్మెంట్ లేదండి. అంటే ఈవెన్ ఆఫ్టర్ 60 years నెట్ సోన్ ఏరియా ఆల్మోస్ట్ కాన్స్టెంట్గా ఉంది నికర సాగు భూమి భారతదేశంలో. సో చేంజెస్ ఇన్ పర్సంటేజ్ షేర్ ఆఫ్ ఏరియా అండర్ మేజర్ క్రాప్స్. సో ఇక్కడ చూడండి, పర్సంటేజ్ ఆఫ్ ఏరియా అండర్ రైస్. గత శతాబ్దంలో వరి ఫస్ట్, రైస్, వీట్, షుగర్ కేన్ ఆల్మోస్ట్ అన్చేంజ్డ్ ఇన్ ద లాస్ట్ డెకేడ్. అంటే ఇక్కడ చూడండి 2007-8 రైస్ 23, ఇక్కడ కూడా 23, వీట్ 15, ఇక్కడ కూడా 15, నెక్స్ట్ షుగర్ కేన్ 3%, 3%. సో 10 సంవత్సరాలలో రైస్, వీట్, షుగర్ కేన్ పర్సంటేజ్ ఏరియా అంటే సాగులో ఎటువంటి మార్పు లేదు. అదే పర్సంటేజ్ ఆఫ్ ఏరియా అండర్ న్యూట్రిసిరల్స్ 2007-8లో 15% ఉంటే ఇప్పుడు 11%కి వచ్చింది. అంటే గత శతాబ్దంలో పోషకాహార దినుసుల విస్తీర్ణం తగ్గింది. వేటి విస్తీర్ణం పెద్దగా తగ్గలేదు అంటే రైస్, వీట్, షుగర్ కేన్. అదే న్యూట్రిసిరల్ విస్తీర్ణంకి వచ్చేసరికి తగ్గిందండి. రైట్. సో ఇక్కడ చూడండి, ఈ టేబుల్లో కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ చూద్దామండి. పల్సెస్లో హైయెస్ట్ ప్రొడక్షన్ దేనికి? పల్సెస్లో గ్రామ్కే హైయెస్ట్ ప్రొడక్షన్ అండి.
పల్సెస్లో హైయెస్ట్ ప్రొడక్షన్ గ్రామ్. సో ఇన్ మిలియన్ టన్స్లో 10.13 మిలియన్ టన్స్. నెక్స్ట్, ద డిక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ కాటన్ అండ్ జూట్ ఇన్ ద లాస్ట్ డెకేడ్. మనం ఒక 10 ఇయర్స్ చూసుకున్నట్టయితే అంటే ఆల్మోస్ట్ 11-12 నుంచి మీరు కాటన్ యాజ్ వెల్ యాజ్ జూట్ ఇక్కడ చూడండి 35.20, జూట్ 11.40, 28.71 and 9.77. సో కాటన్ యాజ్ వెల్ యాజ్ జూట్. అదే షుగర్ కేన్కి వచ్చేసరికి పెరిగింది, రైస్ పెరిగింది, వీట్ పెరిగింది, మేజ్ కూడా పెరిగింది, న్యూట్రిసిరల్స్ ఆల్మోస్ట్ స్టాగ్నెంట్. సో పల్సెస్కి వచ్చేసరికి 17.08 నుంచి 23.40 పెరిగాయి. సో పల్సెస్లో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్. సో ఇట్లాంటి కొన్ని ఫ్యాక్ట్స్. సో ఇక్కడ ఆల్మోస్ట్ కాన్స్టెంట్గా ఉంది న్యూట్రిసిరల్స్. పల్సెస్లో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్, హైయెస్ట్ ప్రొడక్షన్లో ఇది ఏది ఉంటుంది, గ్రామ్ ఉంటుంది. ఏ రెండు తగ్గాయి, ఇయర్ వైజ్ ప్రొడక్షన్ ఆఫ్ మేజర్ క్రాప్స్లో కాటన్ యాజ్ వెల్ యాజ్ జూట్. నౌ ఈ ఫుడ్ గ్రెయిన్స్లో అండి, ఫర్ ఎగ్జాంపుల్ రైస్, వీట్ కొన్ని మేజర్ క్రాప్స్లో ఓవరాల్ ఇండియాలో ప్రొడక్షన్లో ఏది హైయెస్ట్, ఏది అండ్ ఆ ఫస్ట్ ఫిగర్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. కొన్ని మేజర్ క్రాప్స్కి రైస్కి వెస్ట్ బెంగాల్, వీటికి ఉత్తరప్రదేశ్, సో మేజ్కి కర్ణాటక. సో ఇట్లాంటి గుర్తుండడం వల్ల మనకు ఒక్క బిట్ అన్న తలిగే ఛాన్స్ ఉంటుందండి. సేమ్ ఆయిల్ సీడ్స్లో కూడా గ్రౌండ్ నట్లో అట్లీస్ట్ చిన్నవి కాకుండా గ్రౌండ్ నట్లో ఏది మేజర్ ఇంపార్టెంట్, సన్ఫ్లవర్లో ఏది మేజర్గా, సోయాబీన్లో ఏది మేజర్గా, ఇది అట్లీస్ట్ ఇది వదిలేయచ్చు. సో గ్రౌండ్ నట్, సోయాబీన్, సన్ఫ్లవర్లో ఏది టాప్లో ఉంది ప్రొడక్షన్లో, ఏ స్టేట్ టాప్లో ఉంది ప్రొడక్షన్లో. నెక్స్ట్ అదర్ క్యాష్ క్రాప్స్ చూసుకున్నట్టయితే షుగర్ కేన్లో ఏది, కాటన్లో ఏది టాప్లో, జూట్లో ఏది టాప్లో ఉంది. నౌ ఫుడ్ గ్రెయిన్స్ యాజ్ వెల్ యాజ్ హార్టికల్చర్ ప్రొడక్షన్స్. 2004-05 నుంచి 2011-12 వచ్చేసరికి ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఈస్ హయ్యర్ దెన్ హార్టికల్చర్ ప్రొడక్షన్. అంటే ఆహార ఉత్పత్తి ఉద్యానవన పంటల ఉత్పత్తి కంటే ఎక్కువ. 2004-05 నుండి 11-12 వరకు ఇదే ట్రెండ్. సో 4-5 నుంచి 11-12 వరకు అదే ట్రెండ్ చూసుకోవచ్చు అండి మనం. 11-12. మరి 18-19కి వచ్చేసరికి ఫ్రమ్ 2011-12 నుంచి ప్రజెంట్కి వచ్చేసరికి హార్టికల్చర్ ప్రొడక్షన్ అంటే ఉద్యానవన పంటల ఉత్పత్తి ఎక్కువైంది ఆహార ధాన్యాల ఉత్పత్తి కంటే కూడా. సో 4-5 నుంచి 11-12 వరకు ఒక ట్రెండ్, 11-12 నుంచి 18-19 వరకు ఒక ట్రెండ్. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫ్లో ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ టు అగ్రికల్చర్ సెక్టార్. సో టోటల్ క్రెడిట్లో కమర్షియల్ బ్యాంక్సే ఎక్కువ లోన్ ఇస్తాయి, దాని తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్స్, దాని తర్వాత రీజనల్ రూరల్ బ్యాంక్స్. అంటే మొత్తం రుణ వితరణ చూసుకున్నట్టయితే వాణిజ్య బ్యాంకులు ఫస్ట్ వస్తాయి, దాని తర్వాత సహకార బ్యాంకులు, దాని తర్వాత ఆర్ఆర్బీలు. మరి షార్ట్ టర్మ్ క్రెడిట్ చూసుకున్నట్టయితే ఇది కూడా సేమ్ ట్రెండ్ అండి. తాత్కాలిక రుణము వాణిజ్య బ్యాంకులే ఫస్ట్ వస్తాయి, దాని తర్వాత సహకార బ్యాంకులు, దాని తర్వాత ఆర్ఆర్బీలు. సో ఎగ్జామ్లో ఏ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు ఎక్కువ ఇస్తాయా, సహకార బ్యాంకులు ఎక్కువ ఇస్తాయా, ఇట్లాంటి క్వశ్చన్స్కి ఇట్లాంటి టేబుల్ మనం అంతా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. సో ఇట్లాంటి టేబుల్ మనం చూసుకున్నట్టయితే దానిలో కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్ ఫ్యాక్ట్స్, ఎవరు ఎక్కువ ఇస్తున్నారు, మూడిట్లో మనం కంపేర్ చేసుకుంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. నౌ పర్ క్యాపిటా నెట్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. భారతదేశంలో తలసరి ఆహార ధాన్యాల లభ్యత 1951 నుంచి దెర్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ పర్ క్యాపిటా అవైలబిలిటీ ఆఫ్ ఆల్ ఫుడ్ గ్రెయిన్స్. సో ఇక్కడ 1951 చూసుకున్నట్టయితే రైస్, వీట్, అదర్ సిరల్స్ 2019కి వచ్చేసరికి పర్ క్యాపిటా అవైలబిలిటీ అంటే తలసరి లభ్యత పెరిగింది, ఎక్సెప్ట్ ఒకటి పల్సెస్. ఈ పల్సెస్ ఒకటే తగ్గిందండి. సో 22.1 నుంచి 17.5. 1951 నుండి పప్పు దినుసులు తప్ప మిగిలిన ఆహార ధాన్యాల తలసరి లభ్యత పెరుగుతూ వస్తున్నది. సో ఒక్క ఫ్యాక్ట్, ఒక స్టేట్మెంట్ ఇది గుర్తుపెట్టుకోవడం వల్ల మనకు ఆప్షన్స్లో ఎలిమినేషన్ ఈజీ అవుతుంది. సో విత్ దిస్ ఐ కంప్లీట్ ద పార్ట్ 6 ఆఫ్ ఎకనామిక్ సర్వే సిరీస్ అండి. ఇంకొక పార్ట్ 7తో కంప్లీట్ ఇండియన్ ఎకనామిక్ సర్వే సిరీస్ని ఎండ్ చేస్తాను. సో ఆఫ్టర్ దాట్ ఐ విల్ టేక్ ఇండియన్ బడ్జెట్.
ఇండియన్ బడ్జెట్ని మనం బోత్ ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ యాజ్ తెలుగు మీడియంలో డీటెయిల్గా చూద్దామండి. దాని తర్వాత ఎప్పుడైతే ఏపీ ఎకనామిక్ సర్వే యాజ్ వెల్ యాజ్ ఏపీ బడ్జెట్ వస్తుందో అప్పుడు ఈ రెండు బడ్జెట్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ సర్వే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ.